సో, ఈ కాలంలో చాలా వరకైతే ఫేస్‌బుక్ అకౌంట్స్ గేమింగ్ పరంగా యూజ్ చేసుకునే ఫ్రెండ్స్ ఎవరైనా సరే, ఒకరికి తెలియకుండా ఇంకొకరి అకౌంట్ లాగిన్ అవ్వడము. సో, వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేలాగా సెట్టింగ్స్ అనేది చేసుకొని, ఇంకొకరికి షేర్ చేయకుండా ఉండడము. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చాలా చేసుకుంటున్నారు గదా! సో, ఇలాంటి టైంలో వేరే పర్సన్స్ మీ అకౌంట్ లాగిన్ అయిండ్రు అనంటే, అది వేరే వాళ్ళు కంపల్సరీగా లాగిన్ అయిండ్రు అనేది ఎలా తెలుసుకోవాలి? అలాగే వాళ్ళు ఎవరు అనేది మనకి తెలియకున్నా, వాళ్ళ ఫోన్ మనం పట్టుకోకుండానే, వాళ్ళ ఫోన్‌లో మన ఫేస్‌బుక్ అకౌంట్ అనేది ఈజీగా మనం లాగౌట్ చేసుకోవచ్చు. మన ఫోన్‌లో నుంచెల్లే ఎంతమంది మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్ అయి ఉన్నా సరే, చాలా సింపుల్‌గా ఒక సింగిల్ క్లిక్‌తోని వాళ్ళ డివైస్‌లో మీ అకౌంట్‌ని లాగౌట్ చేయొచ్చు. సో, ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో, చాలామంది గేమ్ ఆడడం కోసం ఇగ దోస్తులందరూ గేమ్ అకౌంట్ లింక్ అయిన అకౌంట్‌ని చాలామంది షేర్ చేసుకుంటూ ఉంటారు. సో, దీనివల్ల ఏంటంటే అన్ని డివైస్‌లో లాగిన్ అయి ఉండడం వల్ల గూడా మనకు చాలా తొందరగా ఫేస్‌బుక్ అకౌంట్ లాక్ పడడము, డిసేబుల్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటది. సో, ఇలాంటి మిస్టేక్స్ గూడా ఉండొద్దు అనంటే మనం సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఈ స్టెప్ గనుక మనము ఆఫ్ చేసుకొని ఉంచుకున్నామనుకోండి, మన ఫేస్‌బుక్ అకౌంట్ అనేది మీ దగ్గర మాత్రమే సెక్యూర్‌గా ఉంటది. అదర్ పర్సన్ ఫోన్‌లో నుంచెల్లి అకౌంట్ అనేది డైరెక్ట్‌గా లాగౌట్ అయిపోతది. అప్పుడప్పుడు అకౌంట్స్ హ్యాక్ గూడా అయితూ ఉంటాయి గదండీ! అప్పుడు గనుక మీరు వెంటనే అకౌంట్ లాగిన్ అయ్యి మీకు అకౌంట్ ఓపెన్ అయిందనుకోండి, ఈ ప్రాసెస్ దగ్గరికి వెళ్లారంటే వాళ్ళకి గూడా ఫేస్‌బుక్ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతది. చాలా ఈజీగా ఉంది గదా ప్రాసెస్. సో, లేట్ జేయకుండా ఆ స్టెప్ ఏంటి అనేదైతే మనం క్లియర్‌గా చూద్దాము. సో, ఇదే గాదండి. ఇంతకు మించి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ నుంచెల్లి మనము మన ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని ప్రతి ఒక్క బెస్ట్ టిప్స్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి కాబట్టి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వేరే వాళ్ళ మొబైల్ టచ్ చేయకుండానే వాళ్ళ ఫోన్‌లో మన అకౌంట్ లాగిన్ అయి ఉంటే ఎలా లాగౌట్ చేయాలి అనే ప్రాసెస్‌ని మనం ఈ వీడియోలో చూద్దాం. అర్థమైంది కదా ప్రాబ్లమ్ అయితే? సో, దానికోసం మనం ఏం చేయాలంటే అకౌంట్ లాగిన్ అయి ఉన్నాం. లాగిన్ అయి ఉన్న తర్వాత కూడా 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అయితది. కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకొక ఆప్షన్ వస్తది. అందులో మనకి సెట్టింగ్స్ అనే ఇంకొక ఆప్షన్‌ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి సీ మోర్ ఇన్ అకౌంట్ సెంటర్ అని మనకి ఆప్షన్ కనిపిస్తూ ఉంటది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని చూపిస్తుంది కదా! సో, దానికంటే ముందు ఒకసారి పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్‌కి లింక్ అయిన డీటెయిల్స్ మీవే ఉన్నాయా? ఇంకెవరియైనా ఉన్నాయా? అనేది మనం ముందుగా అయితే చూసుకోండి. వేరే వాళ్ళేంటంటే డెఫినిట్‌గా మనం దాన్ని డిలీట్ చేసుకుంటే అకౌంట్ సేఫ్‌గా ఉంటది. లేదు మీ డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయంటే ఇక్కడ నుంచెల్లి బ్యాక్ వచ్చేసి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన లాగిన్ అండ్ రికవరీ అని కాకుండా కింద సెక్యూరిటీ చెక్స్ అని చూపిస్తుంది కదా! అందులో ఫస్ట్ ఆప్షన్ వేర్ యూ ఆర్ లాగ్డ్ ఇన్ అని మనకి చూపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి రియల్‌మీతో పాటుగా 18+ మోర్ డివైసెస్‌లో ఈ అకౌంట్ లాగిన్ అని చూపిస్తుంది. అంటే రియల్‌మీ అంటే ఇప్పుడు నేను లాగిన్ అయి ఉన్న డివైస్ అక్కడ మనకి దిస్ డివైస్ అని చూపిస్తూ మన డివైస్ అనేది స్టార్టింగ్ కనిపిస్తది. మిగిలిన అన్ని కింద కనిపిస్తాయి. ఇదేంటి ఎల్‌జీ జీ6 అంట, ఇక్కడ రియల్‌మీ అంట, డివైస్ టైప్ అన్‌నోన్ అంట, మళ్ళీ రియల్‌మీ, ఆండ్రాయిడ్ అని ఇలా చాలా డివైస్‌లు అయితే ఉన్నాయని చూపిస్తుంది. సో, మరి ఈ డివైస్ ఎవరిది? వాళ్ళు ఎవరు అనేది మనకు తెలవదు గదా! సో, అక్కడ అకౌంట్ లాగిన్ అయింది అంటే ఈజీగా వాళ్ళు ఎప్పుడైనా సరే అంటే టోటల్‌గా డీటెయిల్స్‌ని చేంజ్ చేసుకునే అవకాశం గూడా ఉంటది. కాబట్టి మీరేం చేయండి కింద సెలెక్ట్ డివైసెస్ టు లాగౌట్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నామనుకోండి ఇక్కడ ఆల్ డివైసెస్ చూపిస్తది. ఒక్కొక్కటి కాకుండా మనం సెలెక్ట్ ఆల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాగౌట్ అనగానే మళ్ళీ ఒకటొస్తది. మళ్ళీ లాగౌట్ మీద క్లిక్ చేసుకోగానే చూడండి అన్ని డివైస్‌లోను మీ ఫేస్‌బుక్ అకౌంట్ జస్ట్ సింగిల్ క్లిక్‌తోనే 1 సెకండ్‌లో వాళ్ళ డివైస్‌లో లాగౌట్ అయిపోయింది. ఇందాక ఒకటి చూసిండు కదా! ఎప్పుడో డిసెంబర్‌లో లాగిన్ అయ్యి ఉన్న అకౌంట్. అంటే మనము కొత్త ఫోన్‌లో మనం దోస్తుగాళ్ళే గదా అని లాగిన్ అయ్యేటప్పుడు మనకు కొన్ని సార్లు సేవ్ అని అడుగుతది. సో, మనం ఏం చేస్తాం మన వాళ్ళే గదా అనేసి మనం సేవ్ అని అకౌంట్ లాగిన్ అయిపోతాం. వాళ్ళు ఒకవేళ లాగిన్ అవ్వకపోయినా అందులో సేవ్ అయి ఉండడం వల్ల మన అకౌంట్‌కి ప్రాబ్లమే. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళకి అందులో మీ అకౌంట్ ఉంది గేమింగ్ అకౌంట్ అంటే ఈజీగా వాళ్ళు లాగిన్ అయిపోయారనుకోండి, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం కూడా ఉంటది. కాబట్టి మీరు మీకు ఎప్పుడన్నా అకౌంట్ ఎవరన్నా లాగిన్ అయ్యిండ్రా వేరే ఫోన్‌లో అని డౌట్ వచ్చినప్పుడు ఇలా సెట్టింగ్స్ దగ్గరకొచ్చి గనుక అన్నీ గూడా లాగౌట్ కొట్టేసిందనుకోండి, మీ మొబైల్‌లో మాత్రమే లాగిన్ అయి ఉంటది. మిగిలిన వాటి దగ్గర మొత్తం గూడా లాగౌట్ అయిపోతది. సో, మళ్ళీ వాళ్ళు లాగిన్ అవ్వాలి అనంటే మీరు వాళ్ళు కరెక్ట్ అయిన పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా సేవ్ అయి ఉన్నా సరే అకౌంట్ లాగిన్ అవ్వదు. దాంతో పాటుగా ఇంకా సెక్యూర్‌గా ఉండాలంటే
టూ స్టెప్ అథెంటికేషన్ కూడా మీరు సెటప్ చేసుకొని ఉంచుకున్నారనుకోండి ఇంకా చాలా బెటర్‌గా ఉంటది. సో వీటన్నిటిలోకి వెళ్లి మీకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్. అవునండి. కొన్ని కొన్ని సార్లు ఎవరి మొబైల్‌లోనైనా అకౌంట్ లాగిన్ అయినప్పుడు మనకి వెంటనే మెయిల్ ఒస్తది గదా! సో, ఈ డివైస్‌లో ఈ లొకేషన్ నుంచెళ్ళి ఈ టైంకి లాగిన్ అయిండ్రు అని మనకి మెయిల్ ఒస్తూ ఉంటది కదా! అలా మెయిల్ రావాలంటే మనం సెట్టింగ్స్ ఏం జేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇలా అకౌంట్‌ని సెక్యూర్‌గా ఉంచుకునే సెట్టింగ్స్ ఏవైనా సరే మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడము, ఈ వీడియోని లైక్ జేయడం అయితే మర్చిపోకండి.